తెలంగాణలో రేపు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన, ఇటు రైతులకు పెట్టుబడి సాయం పంపిణీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. కుంగిన మేడిగడ్డ పిల్లలతో పాటు ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల సందర్శన అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నన్స్తూర్ పల్లిలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ప్రతి రైతుకు ఎకరానికి 6,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. కాటారం బహిరంగ సభ కోసం మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేపు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అటు కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన, ఇటు రైతులకు పెట్టుబడి సాయం పంపిణీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. కుంగిన మేడిగడ్డ పిల్లలతో పాటు ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల సందర్శన అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ప్రతి రైతుకు ఎకరానికి 6,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. కాటారం బహిరంగ సభ కోసం మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రైతుకు ఎకరానికి 6,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. కాటారం బహిరంగ సభ కోసం మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాముల్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ విద్య. రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే మేడిగడ్డలోని 3 పిఎస్ కుంగిపోయిన సంగతి తెలిసిందో, దానిపైన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన గెలిచిన కొత్తలోని అసెంబ్లీ సమావేశం సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ కుంగిన పిఎస్ ను పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత దానిపై అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు అటు కాంగ్రెస్ పార్టీ మధ్య, ఇటు బీఆర్ఎస్ ల మధ్య ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు చేసుకోవడం జరిగింది. దాన్ని ఎన్నికల సమయంలో అవతలి రాష్ట్రం వాళ్ళే కూల్చారేమోనని చెప్పి మాకు అనుమానం ఉందని చెప్పి బీఆర్ఎస్ చెప్పగా, నిర్మాణ లోపం వల్లే, నాణ్యత పాటించకపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుప్పకూలిపోయిందని చెప్పి మొత్తం 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో దానిపైన మేడిగడ్డ 1,00,000 కోట్ల అవినీతి కుంభకోణం జరిగింది, దాని అక్రమాలు జరిగాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ వేదికగా, విచారణ కమిషన్ దాదాపు 2 ఏళ్ల పాటు సంబంధిత అధికారులను, ఐఏఎస్, ఐపీఎస్, నీటిపారుదల శాఖ అధికారులను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు ఈటెల, హరీష్ రావులను, ఇతర ప్రముఖులందరూ కూడా విచారించి ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ప్రభుత్వానికి అందే నేపథ్యంలో సిబిఐ విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అయితే సిబిఐ వద్ద ఇప్పుడు కాళేశ్వరం నివేదిక ఫైలు
ఉంది. అయితే ఈ నేపథ్యంలో దాన్ని భవిష్యత్తులో కనుక మరమ్మతులు చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పి తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, సిడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు దాని మరమ్మతుల కోసం ఆ, ఒక ప్రత్యేక కమిటీని వేశారు. పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ వేశారు. దాదాపు 10 మంది అన్ని రకాల అధికారులతో, టెక్నికల్, అదేవిధంగా నిర్మాణ సంస్థలు, భాగస్వాములైన సంస్థలు, తర్వాత ఇతర అధికారులు కలిపి కమిటీ వేయడం జరిగింది. కమిటీ 45 రోజులు కమిటీ నివేదిక కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బరాజుతో పాటు అన్నారం సుందిల బరాజులో కూడా సందర్శించాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఈ మంత్రుల ముఖ్యమంత్రి పర్యటనలో ఆ జిల్లా మంత్రులకు సంబంధించిన శ్రీధర్ బాబు, అదేవిధంగా వరంగల్ జిల్లాకు చెందిన సీతక్క, కొండ సురేఖ, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్య శాఖల అధికారులు కూడా ఉంటారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ బరాజులను సందర్శించి అధికారులతో అక్కడ సమీక్షించి మొత్తం కూడా మరమ్మతులకు చేపట్టాల్సిన అంశాలేంటి, ఏ విధమైన మరమ్మతులు చేపట్టాలి, ఏ విధంగా చేపడితే రేపు భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు మనం సాగునీటి ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు అని దానిపైన కూడా ఆయన అధికారులతో సమీక్షిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. అనంతరం భూపాలపల్లి కాటారం మండలం నస్తూర్పల్లిలో రైతు సభ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రైతు సభలో ప్రజాపాలన తెలంగాణ ప్రజాపాలన కింద రైతు సభ ఏర్పాటు చేశారు. రైతు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. దాంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా ప్రసంగిస్తారు. అయితే ముఖ్యంగా నస్తూర్పల్లి ఏర్పాటు చేసిన సభలో రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకే ఈ ప్రత్యేక సభ ఏర్పాటు చేయడం జరిగింది. 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 2,00,63,00,000 రూపాయలు జమ చేసేందుకు రేపు అధికారులు కూడా సర్వం సిద్ధం చేయడం జరిగింది. గత నెల 23వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ మొదటి విడతలో యాసంగి మొదటి విడతలో ఎకరానికి 6,000 చొప్పున 70 లక్షల మంది రైతుల కుటుంబాల్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు 3,000, ఈ 2,000 పైన దాదాపు 5,000 కోట్ల పైన నిధులు ఈ రోజు రైతు ఖాతాలో జమ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అనంతరం 3వ విడత నిధులు విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం కృతనిశ్చయితో ఉంది. దాదాపు 75 లక్షల రైతుల కుటుంబాల్లో ఎకరాకు 6,000 చొప్పున 2 పంటలకి 12,000 మొత్తం అప్పచెప్పేలా రైతు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సీఎంఓ కార్యాలయం చెప్తున్నాయి. అయితే రేపు అదే పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉంది. మాజీ మంత్రి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనంలోకి వస్తున్నారు. దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ బహిరంగ సభకి వస్తున్న నేపథ్యంలో అక్కడ కరీంనగర్ జిల్లాలో ఇక్కడ ఉమ్మడి వరంగల్, కరీంనగర్ కలిపి సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రాజకీయ వాతావరణం నెలకొందని చెప్పనుకోవాలి. పోలీస్ అధికారులకు కానీ ఇతర అధికారులకు కానీ ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పనుకోవాలి. ఎందుకంటే భూపాలపల్లి జిల్లాలో సీఎం సభ, అటు జగిత్యాలలో మాజీ సీఎం సభ ఉన్న నేపథ్యంలో కూడా ఆ పోలీస్ అధికారులు ముఖ్యంగా తమ శక్తియుక్తులు ఒడ్డైనా ఈ సభలను సక్సెస్ చేసే విధంగా ఎలాంటి అవాంతరాలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇష్యూస్ జరగకుండా చూసుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు జిల్లా పోలీసులతో పాటు రాష్ట్ర డీజీపీ శివేందర్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి దాన్ని పర్యవేక్షిస్తున్నారు. విద్య రైట్, థాంక్స్ రాములు.